సృష్టిలోని సమస్త ప్రాణికోటిని పాలించి పోషించేవాడు ఈశ్వరుడు. సమస్తాన్ని సృజించి పాలించి లయం చేయగల శక్తియుక్తులు కలిగినవాడు ఆయన. కోరిన వరాలను అనుగ్రహించే సులభ ప్రసన్నుడైన ఆ దివ్యమూర్తి అనేక రూపాల్లో అనేక నామాలతో ఈ పవిత్ర భూమిలోని అనేక ప్రదేశాల్లో కొలువై ఉన్నాడు. ఆ కోవలో భీమేశ్వర స్వామిగా ఈశ్వరుడు ప్రతిష్ఠితమైన పుణ్యస్థలియే గుడివాడ. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో గుడివాడలోని భీమేశ్వర ఆలయం విశేషాలను తెలుసుకుందాం. తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, కైలాసనాదుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు, కైలాసనాదుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు. ఈశ్వరో ఐశ్వర్యకారకః అని శృతి. పిలిచినదే తడువుగా పలికే దైవంగా భోలాశంకరుడిగా ప్రసిద్ధి చెందిన ఆయన కరుణారస వృష్టి అపారం, అనంతం. పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే సమస్తము కరతాళమలకమైనట్టే, జీవితం చల్లగా సాగినట్టే. చోళరాజుల కాలంలో గుడివాడలో నిర్మితమైన భీమేశ్వర స్వామి ఆలయంలో గంగా పార్వతీ సమేతుడై వెలసిల్లుతున్న స్వామి భక్తకోటికి కోరిన వరాలను కురిపించే కొంగు బంగారమే వెలసిల్లుతున్నాడు. హిరణ్యగర్భః సమవర్తాగ్రే భూతస్య జాతః పత్రేక ఆసీత్ సదాధార పృథివీం ధ్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. గుడివాడ పట్టణంలోకెల్లా అత్యంత సుందరమైన సువిశాలమైన ప్రాంగణం కలిగిన ఆలయంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం రమారమి ఎకరం విస్తీర్ణంలో ఉంటుంది. దీనికి 3 ప్రవేశ మార్గాలున్నాయి. తూర్పు దక్షిణ దిక్కుల్లో ఉన్న రాజగోపురాలతో పాటుగా ఉత్తర దిక్కులో ఉన్న ప్రవేశ మార్గం గుండా భక్తులు ఈ ఆలయంలోకి ప్రవేశించవచ్చు. వీటిలో దక్షిణం దిక్కున ఉన్నది ప్రధాన రాజగోపురం. సువిశాలమైన ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు ముందుగా సమున్నతమైన ధ్వజస్తంభం కనిపిస్తోంది. తూర్పు వైపున ఉన్న రాజగోపురం సమీపంలోని సువిశాలమైన రావి చెట్టు కింద ఉన్న ఉపాలయంలో గణపతి కొలువుతీరి ఉంటాడు. ఆలయ ముఖమండపానికి ఉత్తర భాగంలో నవగ్రహ మండపం ఉంటుంది. ధ్వజస్తంభానికి దక్షిణ ఆగ్నేయ దిశలో దక్షిణామూర్తి మండపం ఉంటుంది. దీనిలో శివపార్వతుల మూర్తులు కొలువుతీరి ఉంటాయి కనుక ప్రస్తుతం దీన్ని శివపార్వతుల మండపం అనే పేరుతో పిలుస్తున్నారు. రాజగోపురం సమీపంలోనే కళ్యాణ మండపం కూడా ఉంది. గర్భాలయానికి దక్షిణ భాగంలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గంగాధరా హే గౌరీవరా, నీ నీడల్లో నేనుంటే చాలుదోరా. జయశంకరా హే కరుణాకరా, నీ రక్షే మాపై ఉంటే చాలు హరా. మదిలో నువ్వే కొలువుండి పోవా, స్వామి మాకై కాపుండరా. శరణం స్మరణం సకలం హరణం వేదోరా. హర హర శంభో శివనామమే, శివ శివ శంభో మా ప్రాణమే. హర హర శంభో నీ రూపమే, శివ శివ శంభో అపరూపమే.
పురాతనమైన ఆలయంగా భాసిల్లుతున్న ఈ ఆలయ నిర్మాణ శైలి, ఇందులోని అత్యద్భుత శిల్ప కళాకృతులు ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు అద్వితీయమైన భావాలను కలుగజేస్తాయి. ఆలయం మొత్తాన్ని రాతి స్తంభాలతో నిర్మించడం విశేషం. గర్భాలయం పైకప్పు త్రికోణాకృతిలో ఉంటే ఉపాలయాల పైకప్పులన్నీ షట్కోణాకృతిలో కనిపిస్తాయి. ఆలయ ముఖమండపంలోకి ప్రవేశించిన భక్తులు క్షేత్రపాలకుడైన కాలభైరవుడిని దర్శించుకొని అంతరాలయం దిశగా అడుగులు వేస్తారు. ఈ ముఖమండపంలోనే వృషభేశ్వరుడు, కాళేశ్వరుడు అనే ద్వారపాలకులు ఉంటారు. గర్భాలయానికి ముందు భాగంలో అంతరాలయంలో వాయువ్య భాగంలో గణపతి కొలువుతీరి ఉంటాడు. ఇక్కడే ఆగ్నేయ భాగంలో గంగా పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఉత్సవమూర్తులు కొలువై ఉంటాయి. సరిగ్గా గర్భాలయంలోని శివలింగానికి ఎదురుగా ఆలయ ప్రధాన మండపంలో నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. భక్తులు నందీశ్వరుడి ఆనతిని గైకొని స్వామివారిని సేవించుకునేందుకు గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో సుమారు అడుగు ఎత్తైన పానవట్టంపై 2 అడుగుల ఎత్తున్న శుద్ధ స్ఫటికలింగం కొలువుతీరి ఉంటోంది. ఇది దేవతా ప్రతిష్ఠితమైన లింగమని శాసనాల ద్వారా తెలుస్తోంది. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. శివుడు మంగళస్వరూపుడు, సర్వశుభ మంగళ ప్రదాత, సర్వదేవతావంద్యుడైన ఆ స్వామి ఆది మధ్యాంతరహితుడు. అందుకే పరమేశ్వరుడు దేవతలు, దానవులు, మానవులకే కాక ఈ సృష్టిలోని సకల ప్రాణులకు ఆధారభూతమయ్యాడు. సమస్త సృష్టిని లాలించి పాలించే చల్లని దైవమయ్యాడు. ఆ చల్లని దేవర ఇక్కడ ఈ ఆలయంలో భీమేశ్వరుడిగా కొలువై భక్త జనావళి అభిష్టాలను తీర్చే భోలాశంకరుడిగా ప్రసిద్ధుడయ్యాడు. ఇది దేవతా ప్రతిష్ఠితమైన లింగం కనుక స్పర్శ దర్శన భాగ్యం లేదు. భక్తులు అంతరాలయం చెంత నిలిచి స్వామివారిని దర్శించుకోవాలి. గర్భాలయానికి ఉత్తర భాగంలో చండీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. శివం అంటే మంగళం అని అర్థం. లోక కళ్యాణం, భక్తజన సంరక్షణ ఆయనకు ప్రథమ కర్తవ్యాలు. పిలిచినదే తడవుగా పలికే చల్లని తండ్రి ఆయన. అందరూ అమంగళకరమైనవిగా భావించే శ్మశానం, కపాలం, చితాభస్మం, విషసర్పాలు ఆయనకు ప్రీతిపాత్రమైనవి. శివయ్య శ్మశానంలో విహరిస్తాడు, చితాభస్మాన్ని పూసుకుంటాడు. అయినప్పటికీ మంగళ ప్రదాత, సృష్టిలో సమస్తాన్ని సమదృష్టితో చూడాలన్న సత్యాన్ని వీటి ద్వారా విదితం చేసే మహనీయ మూర్తి ఆయన. విభూతి ధారణతో కరమున కపాలముతో, కంఠాన నాగులతో, అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివా, అన్ని లోకాలను పాలించే పరమేశ. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా.
శివాలయంలో అయినా శివలింగం పై భాగంలో కనిపించే ధారాపాత్రే గంగాదేవి స్వరూపమని పెద్దలు చెబుతారు. భగీరథుడి ప్రార్థనను మన్నించి అతడి అకుంఠితమైన దీక్షా దక్షతలకు మెచ్చి శివుడి జటాజోటం నుండి విడివడి దివి నుండి భువికి దిగివచ్చిన గంగమ్మ ఈ రూపంలో స్వామివారితో కలిసి కొలువుతీరి ఉంటుందని శాస్త్ర ప్రమాణం. స్వామివారికి ఎడమవైపున ప్రత్యేకంగా ఉన్న ఉపాలయంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. చతుర్భుజి అయిన అమ్మ 2 చేతుల్లో పాశాంకుశాలను, మరో 2 చేతుల్లో వరదాభయ ముద్రలను కలిగి నిలువెల్లా హరిద్ర లేపనాకృతి అయి రజత మకర తోరణంలో రజత కిరీటాన్ని ఆభరణాలను ధరించి సర్వమంగళై విరాజిల్లుతూ స్వామివారిని సేవించవచ్చిన భక్తులపై అపారమైన కరుణారసవృష్టిని కురిపిస్తోంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారి దగ్గరికి వచ్చి 11 రోజులు కానీ 21 రోజు కానీ 41 రోజు కానీ స్వామివారికి ప్రదర్శన చేసుకునే ఎడల స్వామివారు వారి యొక్క కోరికలు నెరవేర్చిస్తారు. కనుక భక్తులందరూ కూడా విశేషంగా వస్తూ ఉంటారు. అలాగే ఇంకా విశేషంగా ఏంటంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరీదేవి అలంకారంగా, అలాగే ప్రతి పౌర్ణానికి అమ్మవారికి విశేష పూజ సహస్రనామార్చన జరుగుతుంది. అలాగే ప్రతి నెల మహాశివరాత్రి రోజు స్వామివారికి విశేష అలంకారాలు జరుగుతాయి, విశేష పూజలు కూడా జరుగుతాయి. పరిపాటి మగాది పసుతా గోటి కులాదధిక తాటి ముదార ముఖ వీటి రక్సేన తనుతా కూలాతిగామి భయతూల వలిజ్వలన కీల నిజ స్తుతి విధా కూలాహల క్షపిత కాల మరీ కుచల కీలాల పోషణ నభా కుచే జలద నీలా కచే కలిత లీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతిశీలా విభాతు హృది శైలాది రాజతనయా. గుడివాడలోని భీమేశ్వరాలయంలో కొలువుతీరిన భీమేశ్వర స్వామికి చైత్రమాసము మొదలు పాల్గొన మాసం వరకు నిరంతరాయంగా విశేషమైన అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. నిత్యం ఆలయానికి వచ్చి స్వామివారిని సేవించుకునే భక్తజన సందోహంతో ఈ గుడి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతోంది. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, సేవలు. ఈ ఆలయంలో అనునిత్యం స్వామికి నమక చమక రుద్రాలతో విశేషంగా అభిషేకం జరుగుతోంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి. అనంతరం పార్వతీదేవికి కుంకుమార్చన, పర్వదినాల్లో సువాసినులు అమ్మలగన్నయమ్మ సన్నిధిలో సామూహిక లలితా సహస్రనామ పారాయణలు చేస్తారు. శ్రావణ మాసంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మను సేవించుకుంటారు. చైత్రమాసంలో పార్వతీదేవికి విశేషంగా వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మలగన్నయమ్మ 9 రోజులు రోజుకో అలంకారంలో భక్తులకు విశేషంగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. ఈ ఉత్సవాల్లో నిత్యం చండీ పారాయణ, ఆయా రోజుల్లో ఆయా అలంకారాలను బట్టి హోమాలు చేస్తారు. ప్రతి మాస శివరాత్రికి స్వామివారికి విశేషంగా అభిషేకాలు, భస్మార్చన, ప్రదోష కాలంలో పుష్పార్చన జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి పార్వతీమాతకు విశేషంగా కుంకుమార్చన, పుష్పార్చన, నక్షత్రహారతి జరుగుతాయి. పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అగనాశ విశాసన జయ గిరీశ బృహదీశ్వర.
ద్వాదశి తిథిన మొదలయ్యే ఈ ఉత్సవాల్లో త్రయోదశి తిథిన స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం జరుపుతారు. చతుర్దశిన ఈ ఉత్సవాలు ముగుస్తాయి. భాద్రపద మాసంలో గణపతి నవరాత్రుల్ని ఇక్కడ విశేషంగా జరుపుతారు. నవగ్రహ మండపంలో శనీశ్వరుడికి ప్రతి శనివారం నాడు విశేష తిథుల్లో తైలాభిషేకం చేస్తారు. ఈ ప్రాంగణంలో గ్రహదోష నివారణకు ప్రత్యేక పూజలు, జపాలు, శాంతులు, హోమాలు జరుగుతాయి. భక్తులు ఆయా పర్వదినాల్లో పెద్ద ఎత్తున ఈ ఆలయంలో విశేషంగా పూజలు, హోమాలు చేయించుకుంటారు. శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో, గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక, గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక, గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక, శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో. ఆలయ దర్శన వేళలు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ఇక ప్రయాణ సౌకర్యాలు. కృష్ణా జిల్లాలో ప్రధాన పట్టణాలైన విజయవాడ, మచిలీపట్నం, కైకలూరు పట్టణాల నుండి గుడివాడకు రైలు, బస్సు ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. ఏలూరు నుండి, పామర్రు నుండి బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. దగ్గరలో ఉన్న విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయం. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ గంగా పార్వతీ సమేత భీమేశ్వర ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం. 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని శిలాశాసనాల ఆధారంగా తెలుస్తోంది. స్వామి ఇక్కడ 2 దేవేరులతో కూడి కొలువు తీరి కోరి సేవించవచ్చిన భక్తకోటిని అనుగ్రహిస్తూ వారిపై వరాల జల్లును కురిపిస్తున్నాడు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో విశిష్టమైన ఆలయం గురించి విశేషాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, కైలాసనాదుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు, కైలాసనాదుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.